నమస్తే వెల్కమ్ టు టీవీ 45 నేను సునీత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు కార్తీక సోమవారం కావడంతో భక్తుల ప్రత్యేక పూజలు. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర సాయంత్రం మేనూరులో రాహుల్ భారీ బహిరంగ సభ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీడ్కోలు కార్యక్రమం యుయు లలిత్ చివరి పని రోజు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పై కేసీఆర్ పై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని తెలిపారు. వచ్చిన 3 ఉప ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్, నాగార్జున సాగర్, తర్వాత మునుగోడు ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి 12ంటికి 12 సీట్లను టీఆర్ఎస్ కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి, నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి, నల్లగొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం, శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుపై మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో మార్పునకు ఈ ఫలితం నాంది పలికిందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజానీకం ఎవరి పక్షాన ఉందో ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైందని అన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీ కుట్రలను ఛేదించారని పేర్కొన్నారు. బీజేపీ అహంభావాన్ని మునుగోడు ఓటర్లు అణచివేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి బీజేపీ కుట్రలకు మధ్య కొనసాగుతున్న పోరాటంలో మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారన్నారు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఇక కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పటికే ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు స్పందించాయి. మరోవైపు కొన్ని పార్టీల నేతలు ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గులాబీ బాస్ పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఉప ఎన్నిక ఫలితాలపై రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమంటూ ట్వీట్ చేశారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమని అన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నిక్కార్సుగా నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలు కాక తమిళనాడుని విమర్శిస్తున్నారంటూ తమిళిసైని ఉద్దేశించి డీఎంకే అధికార పత్రిక మురసోలి ప్రచురితమైన వ్యాసంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తెలుగు మూలాలు ఉండి ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ బయట తమిళ వేషం వేసేవారు తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరుగుతున్నదేంటో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తనను విమర్శించడానికి ముందు తెలంగాణ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే ఎవరు వణుకుతున్నారో అర్థమవుతుందని అన్నారు. డీటెయిల్స్ చూస్తే గత నెల 15న విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి 2 పోలీస్ అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన జరిగిన రోజే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రులు జోగి రమేష్, రోజా, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విమానాశ్రయానికి వచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు మంత్రులపై దాడికి పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. ఘర్షణ జరిగిన సమయంలో విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పశ్చిమ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఏసీపీ టేకు మోహన్ రావు, సిఐ ఉమాకాంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. తాజాగా ఏసీపీ, సిఐలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ఈ అవార్డును ఆమెకు అందజేశారు. మాజీ అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ కు జీవన సాఫల్య పురస్కారం లభించగా, హైదరాబాద్ కు చెందిన పురాతన కార్ల సేకర్త రామ్లాల్ అగర్వాల్ కు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు. వివిధ రంగాలలో సేవలందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ కృష్ణ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి ఈ అవార్డులను అందజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత సేవలు అందించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి, హత్య చేసి గెలిచామని సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊరికో ఎమ్మెల్యేను పెట్టి, మండలానికి 3 మంత్రులను పెట్టి మద్యం, డబ్బు పంచి అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10,000 ఓట్లతో గెలిచిన గెలుపు కూడా ఓ గెలిపేనా అంటూ షర్మిల విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొని తెచ్చి ఉప ఎన్నిక తెచ్చిన బీజేపీకి నైతికత గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడైనా సిగ్గు వచ్చిందా అని విమర్శించారు. రైటికా డీటెయిల్స్ చూస్తే దేశంలో ఉప ఎన్నికల షెడ్యూల్ మరోసారి విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశంలోని 5 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 5 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానాలకు షెడ్యూల్ ఖరారైంది. యూపీ, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్లో ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 5న పోలింగ్ ఉంటుందని నోటిఫికేషన్లో ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కేటాయించిన భూమి ఆక్రమణకు గురవుతుంది. భూమి కొనుగోలు పథకం కింద 2000లో 40 మంది దళిత మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం 40 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు ఆ భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది.
దళిత మహిళా రైతులకు ప్రభుత్వం కేటాయించిన 40 ఎకరాల్లో మొదట కౌలుకు తీసుకున్నట్లుగా నమ్మబలికి దర్జాగా పాగా వేశారు కబ్జాదారులు. నిరక్షరాస్యులైన దళిత మహిళా రైతులతో తెల్ల కాగితాలపై వేలిముద్రలు వేయించుకుని దళితులను మోసం చేసిన కనులు. ఈ విషయంపై కొంతకాలంగా బాధిత మహిళా రైతులు న్యాయ పోరాటం చేస్తున్నా కూడా పట్టించుకునే నాథుడే లేడు. భూమి ఒక సొంటికి కూడా రానికుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారుల చుట్టూ తిరిగినా కానీ కూడా వాళ్ళని దళితులను ఎవరు మానవుడు కూడా పట్టించుకునే నేపథ్యం కనపడుతుంది. కలెక్టర్ చుట్టూ కూడా మొన్నటిగాక నిన్న కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. మొన్న సోమవారం రోజున మొత్తం కంప్లైంట్ చేసి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ మనం ఇక్కడ దళితులు అంటే ఇక్కడ 43 మంది దళితులు దీనికి సంబంధించిన భూమికి పట్టాలు లేకుండా కానీ వీళ్ళ పేరు మీద 2001లో కూడా అప్పటి ప్రభుత్వాలు కేటాయించింది. ఇప్పుడు వారితో అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ మీరు ఈ భూమి మీకు ఎప్పటి నుంచి మీకు ఉంది, మీకు హక్కుపత్రాలు ఏమైనా ఉన్నాయా, మీరు ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి మీరు ధర్నా చేయడానికి కారణాలు ఏంటి? ఏం లేవండి. మాకు 2000 సంవత్సరంలో మాకు ఇక్కడ భూములు వచ్చినాయి. మేము కొన్ని రోజులు గవర్నమెంట్ ఇచ్చిండ్రు మాకు. కొన్ని రోజులు మేము చేసుకున్నాక తర్వాత మాకు చింతపట్ల శ్రీనివాసరావు కౌలాన్ని తీసుకున్నాడు. కౌలాన్ని తీసుకున్నాక మాకు ఏమి ఇవ్వలేదు, కౌలు పైసలు సుతి ఇవ్వలేదు. మాకు భూమి ఆన్వార్ చేసుకున్నాడు. మొత్తం మాకు ఏం లేకుండా చేసుకున్నాడు సార్. అప్పటి నుంచి ధర్నా చేసినాం సార్. మేము అంటే మీరు ఎప్పటి నుంచి ధర్నా చేశారు? 2001 నుంచి కూడా. మరి చింతపట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరు అసలు? ఎల్మైన పర్వతగిరి అయినది. పర్వతగిరి సార్ మాది అయినది పర్వతగిరి. మా దౌలత్ కూడా వేసుకున్నాం మేము. వాళ్ళు వేసుకున్నాక మేము భూములు మీదకి వస్తే మా పట్టా మేము మా అండవార్లు ఉన్నాయని మాకు ఏం కాకుండా మమ్మల్ని కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో తిరిగినాం. కొంతమందికి 12 మందికి కేసు అయింది. ఇక కేసులు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికి మేము చేస్తూనే ఉన్నాం సార్. ఇక మాది ఇది పరిస్థితి, ఎవరు పట్టించుకుంటలేరు. మొన్న సోమవారం రోజు కలెక్టర్ కాడికి పోయినాం. కలెక్టర్ సుత ఫిర్యాదు చేసినాం. వాళ్ళు సుత అండవార్ చేసుకుంటాం అంటారు. ఇక ఆయన సుత మాట్లాడుతూ అంటాను సార్. ఆర్డీఓ విచారణలోనూ దళితుల భూమి ఆక్రమణకు గురైనట్లు తెలిసినా కూడా మహిళా రైతులకు మాత్రం న్యాయం జరగలేదు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామంటున్నారు దళిత మహిళలు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామానికి చెందిన 40 మంది దళిత మహిళా రైతుల భూమిని పర్వతగిరి మండలానికి చెందిన చింతపట్ల శ్రీనివాస్, సుభాషిణి, రమాదేవి ఈ ముగ్గురు భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కబ్జాకోరల నుంచి తమ భూమిని రక్షించాలని 40 మంది దళిత మహిళా రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి దృష్టికి తీసుకువెళ్లి ప్రజావాణిలో వినతి పత్రాన్ని సమర్పించి తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి, మహిళా రైతులను కూడా ఇక్కడ శ్రీనివాసరావు కూడా మభ్యపెట్టి మసికా చేసి కూడా వీళ్ళు భూములు లాక్కున్నారని ఆ మహిళా రైతు చెప్తా ఉన్నది. మరో మహిళా రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ భూముల పట్ల మీరు మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు సారు, మా భూములు మాకే రావాలి. మా పేదలకు ఇచ్చింది ప్రభుత్వం, మాది మాకు రావాలి. ఏం లేదు, కౌలు పేరు మీద అని తీసుకున్నాడు. కౌలు పేరు చెప్పి ఇంతవరకు మాకు ఈ భూమి మీదకి రానిత్తలేడు. ఏ ఒక్కరిని కూడా రానిత్తలేడు. మరి తెల్ల కాగితాల మీద మాత్రం సంతకాలు పెట్టించుకున్నాడు. అంతవరకే ఏలు ముద్దార్లు పెట్టించుకున్నాడు. మరి మేము చదువు శాస్త్రాలు లేని వాళ్ళం. అది కౌలు మాత్రమే ఇచ్చినాం. కౌలు మాత్రమే ఇచ్చినాం కాబట్టి మాది మాకు ఇవ్వాలి. మీకు కౌలు పేరుతోనే మీరు ఈ భూములు తీసుకున్నారని చెప్తా ఉన్నారు, కరెక్టే. కానీ ఈ భూములల్లా ఏమి పంటలు వేస్తారని చెప్పింది మీకు? ఇంట్లో క్రెషర్ పెట్టిస్తా అన్నాడు, బోర్లు వేపిస్తామన్నాడు. ఇక ఏది లేదు, మీకు పనిగా కల్పిస్తాము అని చెప్పిండు. ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ఎటు చూసినా అడవి లెక్కనే కనబడుతుంది. కానీ మా కౌలు లెక్క తీసుకున్నారు కాబట్టి మాకు కావాలి. మా భూములు మాకు కావాలి సార్. మేము పేదలము, చేసుకుంటేనే బతుకుతాం సార్. మాకు ఎక్కడ ఏం లేదు, కూలి చేసుకుంటేనే బతుకుతాం మేము. మరి మా కూలల్లో తీసుకుంటే న్యాయం అవుతుందా? వాళ్ళకు మాకు పిల్లలు ఉన్నారు, జల్లలు ఉన్నారు. మాకు కావాలి కదా. మాకు ఎప్పుడు ఇదే కథ అవుతుంది. మాకు భూములు ఉన్నాక కూడా మేము బయట చేసుకొని బతుకుతాం. మేము కష్టపడి బతుకుతాం మేము. అంటే ఇప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులను మీరు ఎప్పుడన్నా సంప్రదించిలా? చేసినాం కానీ ఎవరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని. కానీ ఇది దొరలు కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఉన్న కోటీశ్వర్ల మాటలు ఎట్లుంటాయి? లేనోళ్ళ దొబ్బు వాళ్ళని చూస్తారు. అట్లనే చేసిరు ఇప్పుడు. కానీ మాకు మాత్రం కావాలి. కేసుల పాలు కూడా అయినాం మేము. కేసులకు 3-4 సంవత్సరాల దాకా తిరిగినాం మేము. మా భూమి మాకు కావాలి.
మా జాగాలు మాకు కావాలి, మాకు ఇంకోటి ఏది కాదు. దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కేటాయించిన భూమిని భూ ఆక్రమణదారులు కబ్జా చేసి 40 మంది మహిళా రైతుల నుంచి భూమిని ఆక్రమించారంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. దౌలత్ నగర్ గ్రామంలో దళితులుగా, నిరుపేదలుగా గత కొన్ని సంవత్సరాలుగా దినసరి కూలీలుగా జీవిస్తూ జీవనాన్ని గడుపుతున్న మహిళలకు అప్పటి ప్రభుత్వం పేదరికాన్ని గుర్తించి 1999-2000 సంవత్సరంలో దౌలత్ నగర్ గ్రామంలో భూమి లేని ఎస్సీ కూలీలకు పర్వతగిరి శివార్లో గల సర్వే నెంబర్ 81, 480, 499, 500, 501, 502, 503, 515, 516, 501/A, 516/Aలో గల 40 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. సంబంధిత రైతుల నుంచి ప్రభుత్వం 40 ఎకరాలు భూమిని కొనుగోలు చేసి 2001 సంవత్సరంలో బాధితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమిని అందించినట్లుగా బాధితులు చెబుతున్నారు. అనంతరం 40 మంది దళిత మహిళలు 2001 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు ఈ భూమిలో పంటలు పండించి సేద్యం చేసినట్లుగా చెప్పారు. 2005 సంవత్సరంలో పర్వతగిరి గ్రామానికి చెందిన అగ్రకుల వ్యాపారవేత్త చింతపట్ల శ్రీనివాస్తో పాటుగా మరికొంతమంది వారి వ్యవసాయ భూములను కాజేయాలన్న దురుద్దేశ్యంతో 6 సంవత్సరాలు కౌలిస్తే భూమిలో బోరుబావులు తవ్వి వ్యవసాయం సేద్యానికి ఉపయోగపడే విధంగా చేసిస్తామని నమ్మబలికి 40 మంది దళిత మహిళా రైతులను మోసం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. సాగుకైనా సిద్ధమే సార్, మేము ఎట్లకున్నా తెగించుకున్నాం. ఇక మాకు వచ్చింది ఏం లేదు. మేము మందు డబ్బాలు కొనుక్కొచ్చుకొని కలెక్టర్ ఆఫీస్ ముంగట పెద్ద ఇక్కడికి రావాలి, మాకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మేము ఊకోం సార్, మాకున్నది ఏం లేదు. దళిత రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని కౌలు పేరుతో వేలిముద్రలు తీసుకుని మోసం చేశారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టాదారు పాసు పుస్తకాలను సైతం సదరు వ్యక్తులు ఆధీనంలో ఉంచుకున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాల తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నుంచి సంబంధిత ధృవపత్రాలు వచ్చిన తర్వాత రైతులు భూములను స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకునేందుకు వెళ్లగా సదరు వ్యక్తులు వారిపై దౌర్జన్యాన్ని చేస్తూ భూములు ఇవ్వడం లేదని చెప్పారు. దౌలత్ నగర్ దళితులకు 2001లో అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 40 మంది దళిత కుటుంబాలకు కూడా ఒక కుటుంబానికి కూడా ఒక్కొక్క ఎకరం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చింతపట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి దానిని రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టా పాస్బుక్లు కూడా అతనే స్వాధీనం చేసుకున్నారని చెప్పి వరంగల్ జిల్లా కలెక్టరేట్లో కూడా అప్పీల్ చేయడం కూడా జరిగింది. ఈ దళితులకు ఇచ్చిన భూమిని కూడా మాకే కావాలని చెప్పి కూడా ఈరోజు ఆ భూములను కూడా వారి ఆధీనంలో తీసుకోవాలని చెప్పి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లా కలెక్టరేట్లో పెట్టింది అంటే 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూములు వారి స్వాధీనంలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని పర్వతగిరి తహసీల్దార్ కోమి మేడం గారు ఉన్నారు, వారితో అడిగి మరిన్ని వివరాలు దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు దౌలత్ నగర్కి ఇచ్చిన భూములు అవి వారికి చెందాయా లేక చింతపట్ల శ్రీనివాసరావు ఆధీనంలో ఉన్నాయా? దౌలత్ నగర్కి చెందిన ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన ల్యాండ్స్ అవి 40 ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారనేసి తెలిసింది. ఆ ల్యాండ్స్ అమ్ముకున్నట్టు తెలిసింది. అది ఎంతవరకు కరెక్టో కాదో మనకు తెలియదు. మొన్న గ్రీవెన్స్లో వాళ్ళు వెళ్ళిన దాని ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విచారణ జరిపించి తదుపరి సమాచారము తర్వాత ఇస్తామనేసి. ఒకటి చెప్పండి మేడం, ఇప్పుడు ఆ భూముల పట్ల కూడా చింతపట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తికి వీళ్ళు తాకట్టు పెట్టి కొన్ని డబ్బులు కూడా తీసుకున్న ఆరోపణలు ఇస్తున్నారు. అది మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? రికార్డులు పరిశీలించండి, మనం ఎవ్వరికి ఏం చెప్పలేము కదండి. రికార్డులు పరిశీలించండి, మనం ఎవ్వరికి అంటే వాళ్ళు డబ్బులు ఎలా ఇచ్చారా ఏంటనేసి మాకు కూడా ఏం తెలియదండి. అంటే సర్వే నెంబర్లో వారికి కేటాయించిన భూముల్లో సర్వే నెంబర్ పేరు మీద పట్టా పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది? ప్రజెంట్ అయితే పొజిషన్లో చింతపట్ల శ్రీనివాస్ గారి ఆధీనంలో ఆ భూములు ఉన్నాయి. అంటే మీకు పూర్తి వివరాలు అంటే తెలిసిన వరకు మీరు చెప్పండి. కలెక్టర్కి మీరు ఏంది సందేశం ఇక్కడి నుంచి ఏమి మీకు ఫైల్ పుటప్ చేసి పంపారు? పొజిషన్లో శ్రీనివాస్ రెడ్డి గారి ఆధీనంలో ఆ భూములు ఉన్నాయనేసి తెలిసింది. మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని డీటెయిల్ రిపోర్ట్ పంపించేస్తున్నాం. 40 ఎకరాల్లో ఒకరికి ధరణి పట్టా పాసు పుస్తకం వచ్చింది. కానీ సర్వే నెంబర్ 502లో గాదరి పుల్లమ్మ పేరు కాకుండా
భూ కబ్జా చేసిన వారి పేర్లు ఉన్నాయి. దీంతో భూ కబ్జా కోరల నుంచి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని పూర్తి విచారణకు కలెక్టర్ ఆదేశించారు. భూ కబ్జాదారుడు భూ బదలాయింపు చేసుకోవడమే కాకుండా సర్వే నెంబర్ 81లో గడ్డం వినోద్పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో అతను వేసిన రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది. మా భూములు మాకు ఇప్పించాలని రైతులు కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను పంపుతామంటూ హామీనిచ్చారు. దౌలత్ నగర్ దళిత భూముల వ్యవహారంపై పర్వతగిరి తహసీల్దార్ కోమితో మా వరంగల్ ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. దౌలత్ నగర్ దళితుల భూములపై కన్నేసింది ఎవరు? దళితులకు 2001లో అప్పటి ప్రభుత్వం కుటుంబానికి 1 ఎకరం కేటాయించింది. ఆ భూములపైన కన్నేసింది బడా నాయకుల. దళితుల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేసి కౌలు పేరుతోని మభ్యపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? దళితులకు దక్కకుండా సొంతం చేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా? ఆ స్టోరీ ఏందో టీవీ 45లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దౌలత్ నగర్లో దళితుల భూములపై కన్నేసింది ఎవరు? ఆ దళితుల భూముల పట్ల కాజేసింది ఎవరు? దళితులను అన్యాయం చేసి కౌలు పేరుతో పట్టా పాస్బుక్లు చేసుకున్నది ఎవరు? మరి ఇక్కడ మా భూములపైనే దళితులు ఉన్నారు. దళితులను అడిగి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 2001లో కూడా మొత్తం అప్పటి ప్రభుత్వాలు దళితులకు మనిషికి ఎకరా చొప్పున మొత్తం 43 మందికి లబ్ధిదారులకు ఇక్కడ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్లోని దళితులకు కేటాయించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సెంటు పంట కూడా తీయని పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ భూములను కూడా మొత్తానికి చూసుకుంటే దౌలత్ నగర్లోని దళితులను మభ్యపెట్టి మసికాయ చేసి వారిని కూడా కౌలు పేరుతోని ఇక్కడికి కొంతమంది బడా నాయకులు కూడా అంటే టీఆర్ఎస్కు చెందిన బడా నాయకులతోని చేతులు కలిపి కూడా రెవెన్యూ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కూడా పట్టాలు చేసుకొని కూడా వాళ్ళను భూముల సొంటికి కూడా రానికుండా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం వివరాలు ఇక్కడ చూసుకుంటే ఈ భూములన్నీ కూడా మొత్తం దళితులకు ఇచ్చిన భూములు. ఇవన్నీ 43 ఎకరాల భూములు. 43 ఎకరాలలో కొంతమంది కూడా రైతులకు వీళ్ళకు దళితులకు తెలియకుండానే ఒక్కొక్క ఎకరాన్ని చొప్పున 10 లక్షల చొప్పున కూడా అవి కూడా అమ్మినట్టు కూడా ఆనవాతులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక్కడ దళితులను కూడా భూమి ఒక సొంటికి కూడా రానికుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అధికారుల చుట్టూ తిరిగినా కానీ కూడా వాళ్ళని దళితులను ఎవరు మానవుడు కూడా పట్టించుకునే నేపథ్యం కనపడుతుంది. కలెక్టర్ చుట్టూ కూడా మొన్నటిగాక నిన్న కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. మొన్న సోమవారం రోజున మొత్తం కంప్లైంట్ చేసి హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికీ మనం ఇక్కడ దళితులు అంటే ఇక్కడ 43 మంది దళితులు దీనికి సంబంధించిన భూమికి పట్టాలు లేకుండా కానీ వీళ్ళ పేరు మీద 2001లో కూడా అప్పటి ప్రభుత్వాలు కేటాయించింది. ఇప్పుడు వారితో అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఈ భూమి మీకు ఎప్పటి నుంచి మీకు ఉంది? మీకు హక్కుపత్రాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి మీరు ధర్నా చేయడానికి కారణాలు ఏంటి? ఏం లేవండి. మాకు 2000 సంవత్సరంలో మాకు ఇక్కడ భూములు వచ్చినాయి. మేము కొన్ని రోజులు గవర్నమెంట్ ఇచ్చిండ్రు మాకు. కొన్ని రోజులు మేము చేసుకున్నాక తర్వాత మాకు చింతపట్ల శ్రీనివాసరావు కౌలని తీసుకున్నాడు. కౌలని తీసుకున్నాక మాకు ఏమి ఇవ్వలేదు. కౌలు పైసలు సుతి ఇవ్వలేదు. మాకు భూమి అన్వార్ చేసుకున్నాడు. మొత్తం మాకు ఏం లేకుండా చేసుకున్నాడు సార్. అప్పటి నుంచి ధర్నా చేసినాం సార్. మేము అంటే మీరు ఎప్పటి నుంచి ధర్నా చేశారు? 2001 నుంచి కూడా మరి చింతపట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరు అసలు? ఎల్మైన పర్వతగిరి అయినది. పర్వతగిరి సార్ మరి అయినది పర్వతగిరి. మా దౌలత్ కూడా వేసుకున్నాం మేము. వాళ్ళు వేసుకున్నాక మేము భూములు మీదకి వస్తే మాయి పట్టా మేము మా అండువార్లు ఉన్నాయని మాకు ఏం కాకుండా మమ్మల్ని కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో తిరిగినాం. కొంతమందికి 12 మంది కేసు అయింది. ఇక కేసులు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికి మేము చేస్తూనే ఉన్నాం సార్. ఇక మాది ఇది పరిస్థితి. ఎవరు పట్టించుకుంటలేరు. మొన్న సోమవారం రోజు కలెక్టర్ కాడికి పోయినాం. కలెక్టర్ సుత ఫిర్యాదు చేసినాం. వాళ్ళు సుత అండువారు చేసుకుంటాం అంటారు. ఇక ఆయన సుత మాట్లాడుతూ అంటాను సార్. మీరు ఇక్కడ చెప్పండి, మహిళా రైతులను కూడా ఇక్కడ శ్రీనివాసరావు కూడా మభ్యపెట్టి మసికాయ చేసి కూడా వీళ్ళు భూములు లాక్కున్నారని ఆ మహిళా రైతు చెప్తా ఉన్నది. మరో మహిళా రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ భూముల పట్ల మీరు మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు సారు, మా భూములు మాకే రావాలి. మా పేదలకు ఇచ్చింది ప్రభుత్వం, మాది మాకు రావాలి. ఏం లేదు, కౌలు పేరు మీద అని తీసుకున్నాడు. కౌలు పేరు చెప్పి ఇంతవరకు మాకు ఈ భూమి మీదకి రానిత్తలేడు. ఏ ఒక్కరిని కూడా రానిత్తలేడు. మరి తెల్ల కాగితాల మీద మాత్రం సంతకాలు పెట్టించుకున్నాడు. అంతవరకే ఏలు ముద్దార్లు పెట్టించుకున్నాడు. మరి మేము చదువు శాస్త్రాలు లేని వాళ్ళం. అది కౌలు మాత్రమే ఇచ్చినాం. కౌలు మాత్రమే ఇచ్చినాం కాబట్టి మాది మాకు ఇవ్వాలి.
అయితే మీకు ఇప్పుడు మీకు కౌల పేరుతోనే మీరు ఈ భూములు తీసుకున్నారని చెప్తా ఉన్నారు, కరెక్టే. కానీ ఈ భూములల్లా ఏమి పంటలు వేస్తారని చెప్పింది మీకు? ఇంట్లో క్రెషర్ పెట్టిస్తా అన్నాడు, బోర్ లేపిస్తాం అన్నాడు. ఇక ఏది లేదు, మీకు పని కల్పిస్తాము అని చెప్పిండు. ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ఎటు చూసినా అడవి లెక్కనే కనబడుతుంది. కానీ మా కౌలు లెక్క తీసుకున్నారు కాబట్టి మాది మాకు కావాలి, మా భూములు మాకు కావాలి సార్. మేము పేదలము, చేసుకుంటేనే బతుకుతాం సార్. మేము మాకు ఎక్కడ ఏం లేదు, కూలి చేసుకుంటేనే బతుకుతాం మేము. మరి మా కూలల్లో తీసుకుంటే న్యాయం అవుతుందా వాళ్ళకు? మాకు పిల్లలు ఉన్నారు, జల్లెళ్ళు ఉన్నారు, మాది మాకు కావాలి కదా. మాకు ఎప్పుడు ఇదే కథ అవుతుంది. మాకు భూములు ఉన్నాక కూడా మేము బయట చేసుకొని బతుకుతాను, మేము కష్టపడి బతుకుతాను మేము. అంటే ఇప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులను మీరు ఎప్పుడన్నా సంప్రదించిలా? చేసినాం కానీ ఎవరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని. కానీ ఇది దొరలు కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఉన్న కోటీశ్వర్ల మాటలు ఎట్లుంటాయి? లేనోళ్ళ దొబ్బు వాళ్ళని చూస్తారు, అట్లనే చేసిరు ఇప్పుడు. కానీ మాకు మాత్రం కావాలి. కేసుల పాలు కూడా అయినాం మేము. కేసులకు 3-4 సంవత్సరాల దాకా తిరిగినాం మేము. మా భూమి మాకు కావాలి, మా జాగాలు మాకు కావాలి. మాకు ఇంకోటి ఏది కాదు. సాగుకైనా సిద్ధమే సార్. మేము ఎట్లకున్నా తెగించుకున్నాం. ఇక మాకు వచ్చింది ఏం లేదు. మేము మందు డబ్బాలు కొనుక్కొచ్చుకొని కలెక్టర్ ఆఫీస్ ముంగట పెద్ద వీడికి రావాలి, మాకు న్యాయం చేయాలి. అప్పటి వరకు మేము ఊకోం సార్, మాకున్నది ఏం లేదు. ఓకే అమ్మా, ఓకే. మొత్తానికి 2001లో ప్రభుత్వం కేటాయించిన దళితుల భూములు కూడా దౌలత్ నగర్ దళితులు అసలు ఊరుకునే ప్రసక్తి లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు మాకు దక్కే అంత వరకు కూడా మేము సాగుకైనా తెగిస్తామని చెప్పి కూడా అంటున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి దళితులను ఈ భూములు 2001లో మొత్తం చూపెట్టి ఇవి మొత్తం చూసుకోవచ్చు. ఇదంతా 2001 43 ఎకరాలు, 42 ఎకరాల భూములు 40 మందికి కూడా మొత్తం కేటాయించిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ దళితుల మొత్తం 2001 నుంచి మొత్తానికి చూసుకుంటే 42 ఎకరాల భూమిని కూడా ఇక్కడ చింతపట్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా కౌలు పేరుతోని కూడా మొత్తము తీసుకొని దళితులను ఆగం చేసిందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ దౌలత్ నగర్లో చూసుకుంటే దళితులు కుటుంబాలు కూడా దీన పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు రెక్కాడితే దొక్కాలని పరిస్థితి. వాళ్ళు కాయ కష్టం చేసుకొని కుటుంబం కూడా కాయ కష్టం చేసుకొని కుటుంబం పోషిస్తున్న క్రమంలో కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళ కుటుంబం పోషించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దళితుల భూములు మా భూములు మాకే కావాలని చెప్పి దౌలత్ నగర్ దళితులు ఆవేదన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ నరేందర్తో స్వామి, TV45 వరంగల్. రైట్, ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ TV45.